మన ఇంటి వంటలో పడే ఆ చిటికెడు మసాలా మీ ఫ్యూచర్ ఇన్కమ్ సోర్స్ అవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం కారం, పసుపు కాదు. ఇది ఒక ఎవర్ గ్రీన్ బిజినెస్ ఆపర్చునిటీ. ఎందుకంటే మసాలా డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. మీకు పెద్ద షాప్ అవసరం లేదండి. 750 నుండి 800 స్క్వేర్ ఫీట్ సరిపోతుంది. అదే మిల్లింగ్ చేయాలంటే కొంచెం పెద్ద స్థలం కావాలి. కానీ ముఖ్యమైనది లొకేషన్. జనం ఎక్కువగా తిరిగే ప్రదేశంలో షాప్ ఉన్నా, మీ ఇల్లు ఉన్నా ఆ సేల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీ బిజినెస్ సక్సెస్ ఎప్పుడూ ఒకదానిపై ఆధారపడి ఉంటుంది. అదే క్వాలిటీ. రా మెటీరియల్స్ ఎక్కడి నుండి తీసుకుంటారో చాలా ముఖ్యం. అది రైతుల దగ్గర తీసుకున్నా పర్వాలేదు, హోల్సేల్ మార్కెట్స్లో తీసుకుంటారా పర్వాలేదు, కానీ గుర్తుంచుకోండి, చీప్గా వచ్చేది కాదు, బెస్ట్ క్వాలిటీ తీసుకోవాలి. క్లీనింగ్, సార్టింగ్, గ్రేడింగ్ ఇవేవి చిన్న పనులు కావు. ఇవే మీ బ్రాండ్ వాల్యూ. మీ బిజినెస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలంటే కావాల్సినవి GST ఫైలింగ్, FSSAI లైసెన్స్, MSME అండ్ ఇంకోటి ఏంటంటే వీటి మీద గవర్నమెంట్ ఈ మధ్య లోన్లు కూడా ఇస్తున్నాయి. సో ఇవి మీ బిజినెస్ కి నమ్మకాన్ని ఇస్తాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్టోరేజ్. స్పైసెస్ కి తేమ అంటే మాయిశ్చర్ అనేది పెద్ద ఎనిమి. పొడిగా ఉండే స్టోరేజ్ లేకపోతే డైరెక్ట్గా నష్టాన్ని జేబులో పెట్టుకుని తిరిగినట్టే అనమాట. ఇప్పుడు ఇక మీకు నచ్చిన పేరు మీద బ్రాండ్ క్రియేట్ చేయండి, కానీ ఆ పేరు మీద ఆల్రెడీ లైసెన్స్ ఉండకూడదు. అట్రాక్టివ్ ప్యాకింగ్ ఉండాలి, సోషల్ మీడియా ప్రమోషన్స్ ఉండాలి. ఎందుకంటే ఇవే మీ మార్జిన్స్ని పెంచుతాయి. ఈ రోజు చిన్న మసాలా షాప్గా ఉండొచ్చు, కానీ రేపు అదే ఒక పెద్ద బ్రాండ్ అవ్వచ్చు. ఈ రోజు పుట్టిన ఆచి, ప్రియా ఇవన్నీ అలా వచ్చినవే. మరి మీరు కూడా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే వెంటనే ఒక మంచి పేరు చూసి నామకరణం చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ బిజినెస్ చేయాలి అని చూసే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బిజినెస్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు ఆధాన్ మనీ మంత్ర అండ్ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టా పేజ్ సామాన్యుడి స్వరం.